హైకోర్టు అన్నా చట్టం అన్నా పోలీసుకు లెక్కలేదు. పాపం ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజుల నుంచి హైకోర్టు ఈజ్ గివింగ్ సో మెనీ ఆర్డర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ పెద్దారెడ్డి. పెద్దారెడ్డి తన గ్రామం వెళ్ళి గ్రామంలో నివసించేటటువంటి హక్కు కూడా లేదు ఈ స్వతంత్ర భారతదేశంలో. ఈ 79వ స్వతంత్ర భారతదేశానికి సంబంధించి 79వ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాం కదా. పెద్దారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు ఊర్లో వెళ్ళి నివసించడానికి కూడా స్వతంత్రత లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తూతు మంత్రం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఒక అరాచకమైన పాలన. ఇది పోలీసు రాజ్యంగా నడుస్తూ ఉంది. పోలీసులే ఓట్లు గుద్దారుగా మొన్న, అంతే. ఇది కూడా పోలీసులే ఓట్లు గుద్దుతారు, పోలీసులే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, పోలీసులే మమ్మల్ని కొడతారు, పోలీసులే పాలన చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.